హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో 1,70,000 1,70,000 దగ్గర మనకి 320 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్తో ఓలా సంచలనమే సృష్టించింది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటి, టాప్ వేరియంట్ అనమాట. ఇది ఓలాలో S1 Pro ప్లస్ వేరియంట్. దీంట్లో మొత్తం మనకి 2 వేరియంట్స్ అయితే వస్తున్నాయి. 4 కిలోవాట్ బ్యాటరీ బ్యాక్తో వస్తుంది, 5.3 కిలోవాట్ బ్యాటరీ బ్యాక్తో వస్తుంది. సో ఒకసారి కనుక మీరు ఛార్జింగ్ చేస్తే 320 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు అని కంపెనీ చెప్తుంది. సో రియల్ టైంలోకి వచ్చేటప్పటికి మనకి ఒక 200 నుంచి 250 కిలోమీటర్స్ తీసుకున్నా సరే ఇది ఖచ్చితంగా ఒక బెస్టింగ్ అని అవుతుంది. ఇంకొక మేజర్ పాయింట్ ఏంటి అంటే, ఇది మనకి చైన్ డ్రైవ్తో వస్తుంది అండ్ డ్యూయల్ డిస్క్ డ్యూయల్ ABSతో వస్తుంది అనమాట. సో విచ్ ఇస్ ద ఫస్ట్ సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఏదంటే ఇంతవరకు ఉన్నటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో ఎక్కడ కూడా మనకి డ్యూయల్ డిస్క్ వస్తుంది కానీ డ్యూయల్ ఛానల్ ABS అయితే రావట్లేదు. బట్ ఇక్కడ మనకి డ్యూయల్ ఛానల్ ABS అయితే ఆఫర్ చేస్తున్నారు, మీరు చూడొచ్చు. సో ఇక్కడ మనకి డిస్క్ బ్రేక్ వస్తుంది అండ్ ABS వస్తుంది. ఫ్రంట్ సింగిల్ ఛానల్, బ్యాక్ సింగిల్ ఛానల్ ABS అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఫ్రంట్ లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది. అండ్ మీరు ఇక్కడ లైటింగ్ అయితే చూడొచ్చు. ఇక్కడ మనకి DRL లైట్, డ్యూయల్ ప్రొజెక్టర్ లైట్స్, ల్యాంప్స్ అయితే మనం ఇక్కడైతే చూసుకోవచ్చు అనమాట. హెడ్ ల్యాంప్స్ అనేది. అండ్ ఏదైతే మనము ఇండికేటర్ లైట్స్ చూస్తున్నామో, సో ఈ ఇండికేటర్ లైట్స్ వచ్చేసి మనకి ఇన్బుల్ట్ గానే అయితే ఉంటాయి అనమాట. సో లోపలికే ఉంటాయి, మనకి ఇక్కడ బయటికి సపరేట్ గా అయితే ఏం కనిపించవు. మెయిన్లీ దీని యొక్క కలర్ కనుక చూసుకున్నట్లయితే రెడ్ కలర్ మాత్రం చాలా సెక్సీగా ఉంది. సో మెయిన్ బాగా అట్రాక్ట్ చేస్తుంది అనమాట. 13 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్తో అయితే మనకు రావడం జరుగుతుంది. సో మంచి పవర్ అయితే జనరేట్ చేస్తుంది అనమాట. 140 కిలోమీటర్స్ అయితే మనకి టాప్ స్పీడ్తో రావడం జరుగుతుంది. సో ఇదైతే అసలు మామూలు విషయం కాదు, 140 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అనమాట. సో రాకెట్లో దూసుకెళ్తుంది అనేది చెప్పుకోవచ్చు. బట్ రియల్ టైంలోకి ఎంత వస్తుంది అనేది సో మనము డైరెక్ట్గా మనకి మార్కెట్లోకి వచ్చిన తర్వాత రియల్ టైం అయితే మనం చూడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు. సో టైల్ సెక్షన్ అయితే మనకి చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు గ్రాబ్ రైల్ అయితే చూడొచ్చు. మ్యాట్ గ్రాబ్ రైల్ అయితే ఉంది, చాలా వైడర్గా ఉంది గ్రాబ్ రైల్ కూడా మీరు చూసుకున్నట్లయితే. సో ఈ గ్రాబ్ రైల్ అయితే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ దీనికంటే మనము సీట్ గురించి మాట్లాడుకున్నట్లయితే డ్యూయల్ టోన్ సీటింగ్ అయితే మనకి ఇక్కడ చూడొచ్చు. చాలా వైడర్గా ఉంది సీటింగ్ కూడా. ఇఫ్ ఒకవేళ ఎవరైనా బల్క్గా ఉన్నా అంటే కొంచెం లావుగా ఉంటారు పర్సన్స్, సో వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ మనం కూర్చోవాలన్నా సరే వెనక బ్యాక్ సైడ్ మనం చిన్నపిల్లలను పెట్టినా లేదంటే పెద్దవాళ్ళని పెట్టినా పట్టుకోవడానికి అయితే చాలా మంచి గ్రాబ్ రైల్ అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈవెన్ దీని యొక్క స్టెబిలిటీ కూడా మనకి చాలా మంచిగా అయితే ఉంది. ఇంకా చెప్పాలంటే మనకి ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ అయితే వస్తుంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఛార్జింగ్ సాకెట్ అనమాట. సో గన్ టైప్ ఛార్జింగ్ సాకెట్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు S1 Pro Plus అనేసి వీళ్ళ వేరియంట్కి సంబంధించినటువంటి మోడల్ నెంబర్ అయితే మనకి ఇక్కడ, మోడల్ నేమ్ అయితే మనకి ఇక్కడైతే రావడం జరిగింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి LED స్ట్రిప్ అయితే ఇచ్చారు. సో మొత్తం ప్రీవియస్గా మీకు జనరేషన్లో ఓలా S1 Pro ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది చూడడానికి. అండ్ బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మీరు ఇక్కడ చూస్తున్నారు. ఇందాక మీకు చెప్పాను కదా డ్యూయల్ డిస్క్ డ్యూయల్ ఛానల్ ABS వస్తుందని. ఫ్రంట్లో మనకి సింగిల్ ఛానల్ ABS డిస్క్ వస్తుంది. అలాగే ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా చూసుకున్నట్లయితే మీకు సింగిల్ ఛానల్ ABS అలాగే డిస్క్ వస్తుంది అనమాట. సో అసలు మామూలు విషయం కాదు, మీకు ఈ సెగ్మెంట్లో ఈ ప్రైస్ దగ్గర డ్యూయల్ ఛానల్ ABS డ్యూయల్ డిస్క్ వస్తుందంటే మాత్రం ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏదైతే కలర్ ఉందో మెయిన్లీ, సో కలర్ వచ్చేసి మనకి డ్యూయల్ టోన్ కలర్స్ అయితే కనిపిస్తుంది. డ్యూయల్ టోన్ కలర్తో కనిపిస్తున్నప్పటికీ 80% ఆఫ్ ద కలర్ అంతా కూడా మనకి రెడ్ కలర్తో కనిపిస్తుంది. చాలా ప్రీమియం లుక్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏవైతే ఫుట్ రెస్ట్లు ఉన్నాయో, సో ఈ ఫుట్ రెస్ట్లు అయితే మనకి ఫోల్డబుల్ ఫుట్ రెస్ట్లు అనమాట. మీరు కావాలంటే దీన్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఫోల్డ్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఏవైతే క్రాష్ గార్డ్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ వీళ్ళైతే ఆఫర్ చేయలేదు. ఒకవేళ మీరు క్రాష్ గార్డ్ లాంటి ఫీచర్స్ కావాలంటే మీరు బయట థర్డ్ పార్టీ దగ్గర నుంచి ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మనం ఏదైతే ఫ్లోర్ బోర్డ్ స్పేస్ ఉందో, సో ఫ్లోర్ బోర్డ్ స్పేస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్లోర్ బోర్డ్ స్పేస్ అయితే లార్జ్ ఫ్లోర్ బోర్డ్ స్పేస్ అయితే ఇచ్చారు. ఎలాంటి బంప్స్ కానీ ఏమీ లేవు, కర్వ్డ్గా డిజైన్ అయితే ఉందన్నమాట. మీకు ఎలాంటిదైనా మీరు ఇక్కడైతే సరిపోతుంది. ఈవెన్ అది వాటర్ కానీ కావచ్చు, గ్యాస్ సిలిండర్ కొంతమంది వస్తుంటారు అలాంటివి కావచ్చు, ఇంకేదైనా మీరు క్యారీ చేయాలన్నా సరే చాలా ఫ్లోర్ బోర్డ్ స్పేస్ అయితే ఉంది కాబట్టి సో మీకు ప్రాబ్లం అయితే ఏముండదు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ వచ్చేసి మనకి స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇవి మనకి స్పీకర్స్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి USB ఛార్జింగ్ సాకెట్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో USB ఛార్జింగ్ సాకెట్ ఇక్కడ నుంచి మనము ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ క్యారీ హుక్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది మనకి క్యారీ హుక్ అనమాట. ఒకవేళ మీరు ఏమైనా క్యారీ బ్యాగ్స్ యూజ్ చేస్తున్నారంటే సో ఇక్కడ నుంచి మీరు క్యారీ హుక్ ద్వారా క్యారీ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే మనము డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మనకి టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే కనిపిస్తుంది. సో డిస్ప్లే క్వాలిటీ చూసుకోవచ్చు. సో డిస్ప్లే క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంటుంది. సో దీంట్లో ఒకటి ఉంది ఒకటి లేదని ఏం లేదు, ప్రతి ఒక్క ఫీచర్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు సేఫ్టీకి సంబంధించిన ఫీచర్స్ కానివ్వండి, కనెక్టింగ్ సంబంధించిన ఫీచర్స్ కానివ్వండి, వైఫై, బ్లూటూత్ మోడ్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. సో ఏదైతే మనకి సేఫ్టీకి సంబంధించిన ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎవ్రీ ఫీచర్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఏదైతే సైడ్ స్టాండ్ అలర్ట్ కానివ్వండి, బ్లూటూత్ కానివ్వండి, పార్కింగ్ సెన్సర్స్ కానివ్వండి, అలాగే మనకి ఛార్జింగ్ సంబంధించినటువంటి ఫీచర్స్ కానివ్వండి, ఇంకా మనము ఎంత దూరం వెళ్ళొచ్చు, ఏ మోడ్లో ఉన్నాము, ఎవ్రీథింగ్ అయితే మనకు కనిపిస్తుంది. టచ్ రెస్పాన్స్ కూడా బాగానే ఉంది. కాకపోతే కొంచెం ఒక 1 సెకండ్ డిలే ఉన్నట్లయితే నాకైతే అనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్గా మీకు సెట్టింగ్స్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఏదైతే మీరు డిస్ప్లే చూస్తున్నారో సో డిస్ప్లేలో వచ్చేసి మనకి ఆటో, లైట్, డార్క్ అని మనకి ఇక్కడ 3 అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇది మనకి బ్రైట్నెస్ లెవెల్ కూడా మీరు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్లూటూత్ అయితే ఉంది. సో బ్లూటూత్ కనెక్టివిటీ అయితే
అయితే మీకు ఇక్కడైతే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి వైఫై ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మా వైఫైని మనం ఇక్కడ నుంచి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. స్మార్ట్ స్కూటర్గా అయితే మనం చెప్పుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ వచ్చేసి మనకి సౌండ్ అయితే ఇచ్చారు. సో వాల్యూమ్ లెవెల్స్ అయితే మీరు ఇక్కడ నుంచి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి లైటింగ్స్ అయితే ఇచ్చారన్నమాట. సో సేఫ్టీ లైట్స్ ఇవన్నీ కూడా మనం ఆన్ అండ్ ఆఫ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ అయితే చేసుకోవచ్చు. అండ్ ఏదైతే మనకి ఇండికేటర్స్ ఉన్నాయో, ఇండికేటర్స్ వచ్చేసి ఆటో టర్న్ ఆఫ్ అవ్వాలా లేదా అనేది మనకి ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి బ్యాటరీ రైడింగ్కి సంబంధించిన మోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు రైడింగ్, లో, డిఫాల్ట్, హై అనేసి మనకి ఒక 3 మోడ్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాటరీ అయితే ఇచ్చారు. సో బ్యాటరీ వచ్చేసి మనకి వెకేషన్ మోడ్, సపోజ్ మీరు ఎప్పుడైనా బయటకు వెళ్తున్నారు అంటే సో ఈ వెకేషన్ మోడ్లో పెడితే బ్యాటరీ సేఫ్గా ఉంటుందన్నమాట. సో ఈ వెకేషన్ మోడ్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం సేఫ్టీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫాల్ డిటెక్షన్ కానివ్వండి, అలాగే మనకి పాస్వర్డ్స్కి సంబంధించిన ఫీచర్ కానివ్వండి మనం ఇక్కడైతే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పాస్వర్డ్ పెట్టుకోవాలన్నా లేదా చేంజ్ చేయాలన్నా సరే ఇక్కడ నుంచి అయితే మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఈ ఫాల్ డిటెక్షన్ మోడ్ ఒకవేళ వెహికల్ని పడేస్తారు, సో ఆ టైంలో మీకు ఫాల్ డిటెక్షన్ మోడ్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఆటోమేటిక్గా మనకి సేఫ్టీకి ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట పవర్ అనేది. సో ఇది మనకి గ్రేట్ ఫీచర్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మనకి డాక్యుమెంట్స్ కమింగ్ సూన్ అని అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకి డాక్యుమెంట్స్కి సంబంధించిన ఫీచర్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ మనకి యాక్సెస్ కంట్రోల్స్ అయితే ఇచ్చారు. జియో ఫెన్సింగ్ కానివ్వండి, టైం ఫెన్స్ కానివ్వండి, అలాగే మనకి స్పోర్ట్స్ మోడ్ కానివ్వండి, ఇవన్నీ మనకి ఇక్కడైతే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మనకి అప్డేట్స్. సో ఒకవేళ మనము ఎయిర్ అప్డేట్స్ ఏమైనా రిసీవ్ చేసుకున్నామంటే అప్డేట్స్ అయితే మనకి ఇక్కడ నుంచి అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో అబౌట్లోకి వచ్చేసామంటే దీనికి సంబంధించినటువంటి డిస్టెన్స్ ట్రావెల్ ఎంత ట్రావెల్ చేసాము ఏంటి అనేది వెహికల్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి కానివ్వండి, ఒకవేళ మనం రీబూట్ చేయాలంటే రీబూట్ కానివ్వండి, అండ్ బ్లూటూత్ కానివ్వండి, సాఫ్ట్వేర్ అడ్రస్లు కానివ్వండి, ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి హెల్ప్ అయితే ఉంది. సో హెల్ప్ ద్వారా మనము ఒకవేళ కాంటాక్ట్ అవ్వాలంటే ఇక్కడ నుంచి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇది ఓవరాల్గా వెహికల్ అయితే మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్ ఏదైతే ఉందో, సో ఈ బడ్జెట్ సెగ్మెంట్ని చాలా స్ట్రాంగ్గా కాన్సన్ట్రేషన్ చేశారని చెప్పుకోవచ్చు. సో 1,70,000 దగ్గర మీకు 320 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్తో వస్తుంది. అంతేకాదు అండ్ దీంట్లో మీకు ప్రో వేరియంట్ కూడా ఉంది. సో ప్రో వేరియంట్ కనుక చూసుకున్నట్లయితే ప్రైస్ ఇంకా మీకు దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఎక్స్ ఉందో ఎక్స్ దగ్గర నుంచి కూడా ప్రో ప్లస్ ఇవన్నీకి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ అయితే మీకు ఇస్తాను. ప్రోలో మీకు ఎక్స్ ఉంది, ఎక్స్ ప్లస్ ఉంది. సో థర్డ్ జనరేషన్తో అయితే ఇవన్నీ రావడం జరుగుతుంది అనమాట. సో థర్డ్ జనరేషన్లో వీళ్ళు చెప్తుంది ఏంటంటే ప్రీవియస్తో కంపేర్ చేస్తే మేము అన్నీ కూడా అప్గ్రేడ్ చేసాం. ఈవెన్ మీకు సెల్స్ కూడా మేము అయితే అప్గ్రేడ్ చేసాం. ప్రీవియస్గా వస్తున్నటువంటి కొరియన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కాదు, ఇప్పుడు మేము ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. ఈవెన్ బ్యాటరీ బిగ్గర్గా ఉంటుంది మీకు సెల్ అని కూడా వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. అండ్ చాలా సేఫ్గా ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు. అండ్ ఏదైతే ప్రీవియస్తో కంపేర్ చేస్తే మనం రేంజ్ ఇంక్రీజ్ చేసాం, పవర్ కూడా ఇంక్రీజ్ చేసాం అనేది వీళ్ళు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అండ్ వీళ్ళు వాడుతున్న సెల్స్ వచ్చేటప్పటికి 4680 సెల్స్ మేము వాడుతున్నాం అనేసి వీళ్ళు సెల్ని అయితే చూపించడం జరిగింది భవిష్య అగర్వాల్ గారు అయితే. సో ఇది కంప్లీట్గా ఈ వీడియోకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు అందించాలనుకుంటున్నాను. మీకు ఏమైనా డీటెయిల్స్ మిస్ అయ్యాయి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అక్కడ నుంచి నేను మీకు మాక్సిమం రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది మీరు ఒకవేళ బుక్ చేసుకోవాలంటే మీరు ఇప్పుడు కనుక బుక్ చేసుకున్నారంటే మిడ్ ఆఫ్ ద ఫిబ్రవరిలో మీకు అయితే డెలివరీ చేస్తామనేసి వీళ్ళు భవిష్య అగర్వాల్ గారు అయితే మనకి ప్రామిస్ చేయడం జరిగింది. సో వెహికల్ పరంగా చూసినట్లయితే ఈ బడ్జెట్ దగ్గర మాత్రం వన్ ఆఫ్ ద కిల్లర్ డీల్ అయితే అవుతుంది. కాకపోతే మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే సర్వీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి రెక్టిఫై చేస్తారా లేదా అనేది మనము ప్రజెంట్ అయితే చూడాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే ఓలా అయితే ఫేస్ చేస్తున్న ఇష్యూస్లో మేజర్గా మనకి సర్వీస్ ఇష్యూ మనము మేజర్గా అయితే చెప్పుకోవచ్చు. సో చూద్దాము ఈ వెహికల్కి సంబంధించినటువంటి మీకు ఎలా అనిపించింది, స్పెక్స్ కానివ్వండి, ప్రైస్ కానివ్వండి, ఈ ప్రైస్ దగ్గర మీరైతే కొంటారా లేదా, సో ఓలా మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఇది పూర్తిగా ఆన్ రోడ్కి వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి రైడ్ టెస్ట్ కానివ్వండి ఎవ్రీథింగ్ అయితే మనం చేద్దాము. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నా. వీడియో నచ్చితే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.